సౌదీ అరేబియాలోని రియాద్లోని కింగ్ సల్మాన్ అంతర్జాతీయ విమానాశ్రయం కేవలం విమానాశ్రయమే కాదు, ఇది ప్రపంచంలోని అతిపెద్ద విమానాశ్రయంగా అవతరించాలని లక్ష్యంగా పెట్టుకున్న ఒక దూరదృష్టితో కూడిన ప్రాజెక్ట్. దాని 6 భారీ రన్వేలు మరియు ఏటా 120 మిలియన్ల ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించే సామర్థ్యంతో ఇది విమాన ప్రయాణాన్ని పునర్నిర్వచించడానికి సిద్ధంగా ఉంది. జనాభా పెరుగుదలతో విమానానికి డిమాండ్ ఉంది. దీని ఫలితంగా ఖండాలలో మరిన్ని కొత్త విమానాశ్రయాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం 4 బిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రజలు విమానంలో ప్రయాణిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ దిశగా కొత్త విమానాశ్రయాలు అభివృద్ధి చెందుతున్నాయి. వాటి రూపకల్పన, సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయి. ఇలాంటి స్థితిలో మీరెప్పుడైనా ఒక్కసారైనా ప్రపంచంలోని అతిపెద్ద విమానాశ్రయం ఏది అని ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు దాన్నే చూద్దాం పదండి. విస్తీర్ణంలో ఈ విమానాశ్రయం అతి పెద్దదే అయినా ఇక్కడి నుంచి ఏటా రాకపోకలు జరిపే ప్రయాణికులు మాత్రం దాదాపు 1 కోటి మంది మాత్రమే. దీనికంటే చిన్నదైన లండన్ హీత్రూ విమానాశ్రయం నుంచి ఏటా దాదాపు 8 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు జరుపుతుంటారు. సౌదీ అరేబియా ఇదివరకటి రాజు ఫాహద్ తన పేరుతో నిర్మించిన ఈ విమానాశ్రయం 1999 నవంబర్ 28 నుంచి ప్రయాణికులకు సేవలందిస్తోంది. ప్రస్తుతం ఈ విమానాశ్రయం సౌదీ ఎయిర్లైన్స్, ఫిన్లాండ్లకు ప్రధాన కేంద్రంగా ఉంది. 35 కంటే ఎక్కువ విమానయాన సంస్థలు విమానాశ్రయం లోపల, బయట పనిచేస్తున్నాయి. ఇది 6 అంతస్తుల భవనం, ఇంకా 3,52,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రధాన టెర్మినల్ విస్తరించి ఉంది. ఈ విమానాశ్రయంలో ప్రయాణికుల కోసం విలాసవంతమైన వసతులు ఉన్నాయి. ఇందులోని పార్కింగ్ స్పేస్లో ఏకకాలంలో 5,000 కార్లు నిలిపి ఉంచడానికి తగిన సౌకర్యం ఉంది.